పవన్ కళ్యాణ్ గారి గురించి పేరెత్తి అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయి అన్న మాట పవన్ కళ్యాణ్ గారు సింపుల్ స్టేట్మెంట్ లైన్ ఇచ్చి వదిలేశారంట. సో ఆ లైన్ పైన అంబటి రాంబాబు మీరు మాట్లాడలేదా, మీరేం మాట్లాడారు అసహ్యంగా అని చెప్పి తర్వాత తీస్తే మళ్ళీ జన సైనికులు ఎక్కడొచ్చి కోపంతో సీరియస్ అవుతారన్న భయంతో యూట్యూబ్లో ఎత్తుకుండా మాట్లాడినా అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇదంతా కాకుండా నాగబాబు గారి పేరు కూడా తీశాడు దీంట్లో. అంబటి రాంబాబు నాగబాబు గారి పేరు తీసి సీఎంని తిడితే ముద్దు పెడతారా, జైలు లోపలేస్తారా? ఇది నిజమే కదా. లేపు తన్నించుకోవడం అంటే ఇదే రాంబాబు గారు. వాళ్ళు అన్న మాటలన్నీ మీరు ఇలా స్మర వేసుకుంటా మళ్ళీ బాధపడితే ఎలా చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు? అసహ్యంగా మాట్లాడినందుకే ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయంట. చిన్న కామెంట్ చేశాడు. ఉప ముఖ్యమంత్రి గారు అసహ్యంగా మాట్లాడినందుకు దాడులు జరుగుతున్నాయి. అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా? నాకు తెలియక అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు. అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా?